హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మామ్ ద వండర్ షెఫ్. నేను ఈరోజు సమ్మర్ సీజన్లో మీరు కొన్ని తీసుకోవాల్సిన చిట్కాల గురించి ఈరోజు నేను మీ ముందున్నాను. సో నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సో కమింగ్ టు వాటర్, సమ్మర్ సీజన్లో వాటర్ ఇంటేక్ ముఖ్యంగా ఎల్డర్స్, సీనియర్ సిటిజన్స్ కానీ చిన్నపిల్లలు కానీ తరచుగా మనము ప్రతి ఒక్క గంటకి 2 గ్లాస్ వాటర్ తీసుకుంటాము జనరల్గా. బట్ ఈ సమ్మర్ సీజన్లో మన లిక్విడ్ ఇంటేక్ ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే సమ్మర్లో మనము జల్దీ మనకు స్వెట్ ద్వారా మనకు డిహైడ్రేషన్ అవుతుంది. కాబట్టి ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. దగ్గర 41-42 డిగ్రీస్ ఉంది తెలంగాణలో అట్ ప్రెసెంట్. వడగాల్పులు, హీట్ వేవ్ అంటారు, అవైతే విపరీతంగా ఉన్నాయండి. మనం ఎక్కడ పోవడానికి వీల్లేదు. ప్రొద్దున కానీ సాయంత్రం కానీ ఈ సూర్యకిరణాలు భగని మండుతున్నది. సో ఈ వేడికి మనం తట్టుకోవాలంటే మనల్ని మనము హైడ్రేట్గా ఉంచుకోవాలి. ముఖ్యంగా నీళ్ళే అంటే ముఖ్యంగా దివ్య ఔషధం ఈ సమ్మర్. సో మీరు ఓఆర్ఎస్ ప్యాకెట్స్ వాడే బదులు ఇందులోనే వాటర్లో కొద్దిగా షుగర్, కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇలా మనము ఒక 3 to 4 బాటిల్స్ మనం తయారు చేసి మన టేబుల్ దగ్గర పెట్టుకోవాలి. ఇక్కడ హ్యాండీగా పెట్టుకోండి. మీరు ఎవ్రీ 1 అవర్కి 2 గ్లాసెస్ తీసుకునే వాళ్ళు 2 to 2.5 మీ వీలైనంత మీకు ఎంత మీరు తీసుకుంటారో అంత తీసుకోండి. సో దీనివల్ల మనకు బాడీలో ఆ వాటర్ కంటెంట్ అనేది మనకు ఈ ఎండాకాలం అంతా కూడా మనల్ని ఈ వాటర్ ఒక వండర్ఫుల్ మెడిసిన్ అండి. సమ్మర్లో ద వండర్ఫుల్ మెడిసిన్ ఈజ్ నథింగ్ బట్ వాటర్. ఓకే, అండ్ ఆల్సో టీ, కాఫీ. ఐ సే నో, ఎల్డర్లీ పీపుల్ చాలా వాళ్ళకు మార్నింగ్ 11 o'clock, ఈవినింగ్ 4 o'clock టీ కావాలి. సో దాన్ని కొద్దిగా తగ్గించుకుంటూ నీళ్ళని ఎక్కువగా తీసుకుంటూ మీరు మీ ఆరోగ్యాన్ని ఈ వేసవి కాలంలో కాపాడుకోండి. ఓకేనా అండి? అంతేకాకుండా వాటర్ కంటెంట్ వెజిటేబుల్స్ లైక్ బీరకాయ, సొరకాయ ఇలాంటి వాటర్ కంటెంట్ వెజిటేబుల్స్లో తీసుకుంటూ మజ్జిగని అన్నంలో వాడుకుంటూ పల్చటి పప్పుచారం కానీ చేసుకుంటూ పెసరపప్పు ఎక్కువగా వాడాలి. పెసరపప్పు ఒంటికి బాగా చలవ చేస్తుంది, కందిపప్పు గ్యాస్ అవుతుంది. ఓకేనా? సో ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు వాడుకుంటూ ఫ్రూట్స్, వాటర్ మెలన్ తీసుకుంటూ, మీరు ఇప్పుడు డయాబెటిక్ ఉంటే వాటర్ మెలన్ తక్కువ తీసుకోండి. సో ఇలా మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. అంతే కదా? ఎవరు వచ్చి మన ఆరోగ్యాన్ని అడగరు, ఏం తిన్నామని అడగరు. మనల్ని మనమే, మనకంతా తెలుసు కదండి. మనం ఇంత పెద్దగా అయిపోయాం, మనకి ఏం తెలియదు చెప్పండి. కానీ మనం చెయ్యం, ఎప్పుడు ఆ ఫోన్ల మీద ఉంటాం. ముఖ్యంగా ఈ ఫోన్ కూడా అవాయిడ్ చేసుకుంటాం. రూమ్లో బాగా గాలి, వెలుతురు వచ్చేటట్లు చూసుకొని హాయిగా ఈ ఎండాకాలంలో మీరు వాటర్ తాగుకుంటూ మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. అంతేకాకుండా నా ఛానల్ మామ్ ద వండర్ షెఫ్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.